దైవజనుడు ఏదైతే చెప్పాడో అదే చేయడం, లోపల నుండి మనసును నిబ్బరం చేసుకోవాలి. కళ్ళు చెదిరిపోయే కార్యాలు, మనసు చెదిరిపోయే కార్యాలు లోకంలో ఎన్నో ఉన్నాయి. చేతిలోనే వచ్చేసింది సెల్ ఫోన్. నీవు ఏమి చూడాలన్నా చూడవచ్చు, దాంట్లో ఏది చూడాలన్నా చూడవచ్చు. మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. బైబిల్ ఎప్పుడు జీవ మరణాలు రెండు మన ముందు ఉంచబడి ఉందంట. జీవ మరణాలు రెండు మన ముందు ఉంచబడి ఉంది. ఏది కోరుకుంటామో దాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటుంది. అర్థమైందండి? 24 గంటలు నీ కాపలా ఉండి అవి చూడొద్దు ఇవి చూడొద్దు అని ఎవరు చెప్పలేరు. అవి చూడొద్దు అటు వెళ్ళొద్దు ఇటు ఎవరు చెప్పలేరు. చెప్పినా కొంతవరకు. ఒక మనిషిని ఎంతవరకు మనం చెట్టు మీదకి ఎక్కించగలుగుతాం చెప్పండి? మన చెయ్యి అందే వరకు మనం ఎక్కించగలుగుతాం. ఆ తర్వాత ఆయనే ఎక్కాలి. ప్రైజ్ లార్డ్. కాబట్టి నీ మనస్సు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవన ఆడపిల్లలు కావచ్చు, యవన స్త్రీలు కావచ్చు, యవన ఆడపిల్లలు కావచ్చు, యవన స్త్రీలు కావచ్చు, మనసు అనే నడుమును కట్టుకొని ప్రభుత్వంలో నిలబడితే మీ భవిష్యత్తు, మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరో తలుపేయాల్సిన అవసరం, మీరే మీ హృదయం అనే తలుపును ఏంటండి లోపల నుండి క్లోజ్ చేయాలి. ఆమె ఆ హృదయంలో ఏంటండి నీతో ఆయన ఉండాలి, ఆయనతో నీవు ఉండాలి. నీ గుండెలో ప్రభువుకు మాత్రమే చోటు ఉండాలి. ఇల్లంతా అమర్చి శుద్ధి చేసి ఆ ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల ఆ వెళ్ళిపోయిన దయ్యం మరీ చెడ్డదైన 7 దయ్యాలను వెంట పెట్టుకొని వచ్చింది. నేను అంటాను, ఆ 7 దయ్యాలు 8 దయ్యాలు వచ్చినప్పుడు తలుపులు ఎందుకు తీసి ఉంచావు? సాతానుగాడు కూడా బలవంతంగా ఏమి ప్రవేశించడండి. ఆయన గురించి మీరు అనుకుంటేనే వస్తాడు, ఆయన్ని పిలిస్తేనే వస్తాడు లోపలికి. కాబట్టి లోపల నుండి తలుపు, దేనికి తలుపు తెరవాలి, దేనికి తలుపు తెరవకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి తలుపు తీయాలి, ఎవరికి తలుపు మూయాలి, ఏ విషయాలు వినాలి, ఏ విషయాన్ని వినకూడదు, ఏ విషయాన్ని చూడాలి, ఏ విషయాన్ని చూడకూడదు, ఏ విషయాలు మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడకూడదు, ఆ విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఏంటండి, ఏది పడితే అది చూడడం, ఏది పడితే అది వినడం. మరి మనస్సు మలినమైపోదా? మనసు మలినమైపోదా? ఇంటి తలుపులు కిటికీలన్నీ తెరిచి ఉంచారనుకోండి, దారిలో పోయే చెత్త చెదార కంపు అంత లోపలికి వస్తుంది. అయ్యో నా ఇల్లంతా కంపు అయిపోయిందే అని అంటే తలుపు తీసి ఉంచావు, కిటికీలు తీసి ఉంచావు. రోడ్ల మీద వెళ్ళే చెత్త చెదారంతా లోపలికి వస్తుంది. దారిలో పోయి దుర్మార్గం అంతా లోపలికి వస్తుంది. దారిలో పోయి వాళ్ళందరూ లోపలికి వస్తారు. ఇల్లు కంపు అయిపోతుంది, మనసు మలినమైపోతుంది. అందుకొరకే లోపల నుండి తలుపు మూసి ప్రార్థించే అనుభవం. ప్రార్థన 10 నిమిషాలు చేసిన, పావుగంట ప్రార్థన చేసిన, ప్రియులరా శ్రద్ధతో చేసే ప్రార్థన, ఆసక్తితో చేసే ప్రార్థన. నువ్వు 6 గంటలు ప్రార్థన చేసావు, 6 గంటలు ఏంటండి నీ మైండ్ తిరుగుతూ ఉంది. సంఘాల కోసం స్తోత్రం చెబుదా అంటూనే ఉంటారు, మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు. నేను ప్రార్థన చేస్తుంటమ్మా, పొయ్యి మీద పాలు పెట్టాను చూడమ్మా, స్తోత్రం స్తోత్రం అయ్యా తండ్రి. ఎక్కడ ఆపాను? ప్రైజ్ ది లార్డ్. మరలా ప్రార్థన, అమ్మాయి మీ నాన్న వచ్చాడేమో ఒకసారి చూడు. వస్తే వస్తాడుగా, నువ్వు ప్రార్థన చేసుకో. ప్రైజ్ ది లార్డ్. స్థిరమైన మనస్సు, నిబ్బరమైన బుద్ధి, ఇవన్నీ కలగాలంటే మనమే క్లోజ్ చేయాలి. డోర్ క్లోజ్ చేసి మీరు ప్రేయర్కి వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసి ప్రార్థనలో కూర్చోండి. ప్రార్థనను కూర్చున్నప్పుడు సరే ఒక దుప్పట వేసుకొని ప్రేయర్లో కూర్చొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమో, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టడమో, లేకపోతే ఫోన్ దూరంగా పెట్టడమో, అర్థమైందండి? అవసరమైతే డోర్ దగ్గరికి వేయడమో, లేకపోతే ఇంట్లో వాళ్ళకి నాన్న నేను ఒక అరగంట ప్రార్థనలో ఉంటాను, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడమో, అర్థమైందండి? అమ్మ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఒక అరగంట ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థనలో కూర్చోవాలి. నీ ప్రేయర్లో కూర్చొనే ఉంటావు. అసలు పొద్దాక ఏదో పెద్ద పెద్ద కలెక్టర్ అయినట్టు ఈమె ఏంటండి, కేరళలో వచ్చిన వరదల గురించి ఈమెకు బాధ్యతలు ఇచ్చినట్టు, ఈమె అర్జెంటుకు వెళ్ళి వరద బాధితులను కాపాడేటట్లు ఏంటండి పొద్దాక చూస్తూ ఉంటుంది ఫోన్. ఏమి రాదు ఫోన్, ఏమవుతుందో చెప్పండి? ఆ కంపెనీ వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఫోన్. సో లోపల నుండి తలుపులు వేస్తాం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. విశ్వాసంతో దైవజనుడి మాట చెప్పు చేద్దాం. అండ్ సమృద్ధి ఉన్నప్పుడు అలాగే ఉందాం, ఇబ్బందిలో ఉన్నప్పుడు అలాగే ఉందాం. మన వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోకూడదు. డబ్బు ఏముందండి, వస్తుంటుంది పోతుంటుంది. పదవులు ఏముంటుందండి, వస్తుంటుంది పోతుంటుంది. ప్రైజ్ ది లార్డ్. మన డబ్బు మీదో లేకపోతే వసతుల మీదో వాటి మీద మనం కొత్త ఇల్లు కట్టాము, 2 ఏళ్ళు అయితే అది పాతది అవుతుంది. కొత్త చీర కొన్నావు, 4 సార్లు కడితే అది పాతది అవుతుంది.
కొత్త చెప్పులు కొన్నావు ఏంటండి, 4 సార్లు తిరిగితే అది పాత పడిపోతుంది. కొత్త బంగారం రేటు తగ్గిందంట మరి. బంగారం 4 రోజులైతే పాత పడిపోతుంది. వాటి మీద కాదు మనం ఉంచవలసింది మనసు. యేసయ్య మీద నీ మనసు ఆనుకోవాలి. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరచు.